శ్రేష్టమైనటువంటి దినం, పరిశుద్ధ దినంలో ప్రభు మందిర ఆవరణలో ఈ రీతిగా చేరి ప్రభు ఆత్మతో సత్యంతో స్తుతించి ఆరాధించుకునే సమయం ఇచ్చిన తండ్రికి అందరం తనలో జీవితాన్ని ప్రార్థించుకుని మాకు చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవాలయం కోసం ఈరోజు తండ్రి మన నాయన ఈరోజు నిజంగా చక్కగా మాట్లాడండి, వారికి అర్థమయ్యే రీతిగా మీ వాక్యాన్ని బోధించాలి. ఈ దీని మరుపు చేసుకొని మీరే మైనోపరులను మీ సజీవమైన చేతిలో అప్పగిస్తూ వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి. సరే, దేవుని వాక్యం వెళ్ళే ముందు అమ్మా దేవుని మాటలు చాలా మీకు స్వస్థతనిచ్చేటివి, శక్తినిచ్చేటివి, బాధల్లో నెమ్మది కలిగేసేవి, మీ రోగంలో స్వస్థతనిచ్చేటివి, తగిన ఆదరణ దేవుడు మీకు ఇస్తాడు. నేను ఈరోజు దేవుని వాక్యాన్ని దింపి పంచుచుండగా జాగ్రత్తగా విని మీరు మీ నిజ జీవితంలో ఆశీర్వదింపబడాలి. ఈరోజు ఒక అంశం చెప్తా, అదే అంశం గురించి మనం అందరం ధ్యానిద్దాం. చాలామంది ఉపవాస కూటాలు, ఉపవాస ప్రార్థనలు అనే అనేక మంది కాన్ఫరెన్స్లో పెడుతుంది. అసలు ఎందుకు ఉపవాసం ఉండాలి? బైబిల్లో ఎందుకు ఉపవాసం ఉండాలి అనే అంశం మనం మాట్లాడాలి. బైబిల్ ఏం చెప్తుంది? ఎందుకు ఉపవాసం ఉండాలి? లేఖనాలు ప్రతి ఒక్కరు గమనించండి. మీరు కష్టంలో, బాధలో, రోగంలో, శోధంలో, సమస్యలో, అపవాది పీడిస్తున్న సమయంలో ఉపవాస ప్రార్థన మీకు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అందుకే బైబిల్ చెప్పేది మీరు గమనించాలి. ఎందుకు ఉపవాసం ఉండాలి అని చెప్పే అంశం దయచేసి మరి బైబిల్ వారు తీసుకోండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. బైబిల్ వారు ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడింది చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనం. ఆ రాతి పలకలు చూడండి, దేవుడు పదయాజ్ఞలు ఇచ్చే ముందు మరి మోషే ఎన్ని రోజులు ఉపవాసం చేశాడు? 40 పగళ్ళు 40 రాత్రులు ఉండి ప్రార్థన చేసింది. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేలీయులు పాపం చేసిందని మరి దేవా వాళ్ళని క్షమించమని హోరేబు కొండ మీద మోషే చేసిన ప్రార్థన 40 రోజులు, 40 పగళ్ళు 40 రాత్రులు ఉండి ఆ ప్రజల కొరకు, ఇశ్రాయేలీయుల కొరకు మోషే ప్రార్థన చేసింది. నేను మీకు చెప్తున్నా, మనము ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన పాపాన్ని కూడా మనలా క్షమించేస్తాడు. ఎందుకంటే ఆ ప్రజలు, నా బిడ్డలు తమ తప్పు తాము తెలుసుకొని తగ్గించుకొని నన్ను ప్రార్థిస్తున్నారని దేవుడు ఆకాశంలో నుంచి ఆలకించి మన ప్రార్థన వింటాడు. దేవుని బిడ్డలారా, మోషే ఎన్ని రోజులు చేసినప్పుడు ప్రార్థన? 40 పగళ్ళు 40 రాత్రులు. అసలు సంఘంలో పాస్టర్ కానీ, విశ్వాసం కానీ అలా ఎంతమంది గడిపారు చూడండి. మనం క్రైస్తవులు మనం పేరు పెట్టుకుంటాం, అన్నింటుకుంటాం, కానీ ఒకసారి వాక్యాన్ని అన్వయించుకొని చూస్తే ఎంతవరకు చూస్తాం? ఒక 2 గంటలకు భోజనం లేట్ అయితేనే బాగా చికాకు పడుతుంటాం, అవునా? ఆధ్యాత్మికంగా మన పాపం పోవాలంటే ప్రభు దగ్గర పశ్చాత్తాపం పడి, మన రోగం పోవాలంటే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవాలి. అదే చేసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మన పాపాన్ని క్షమించి పరలోక ఆచరిస్తాడు. అందుకే పిల్లరా, ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే పాపాల కొరకు, రోగాల కొరకు, బలహీనతల కొరకు ప్రభు సన్నిధిలో దీనంగా ఉండి
ప్రార్థన చేసుకోవాలి. మనకు మోషే 6 లక్షల జనాంగాన్ని నడిపించిన మోషే ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం? 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. ఇంకా నేను ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసకి, ప్రతి పాస్టర్కి చెప్తున్నాను, మనం చెప్పుకోవడం కాదు, మనకు దేవుడికి తెలిసి ఉండాలి ఎన్ని రోజులు చేసుకుంటున్నాం అనేది. బాబు నేను 50 రోజులు ఉన్నా, 40 రోజులు సరే ఉంటుండొచ్చు, కానీ దేవుడికి మనకు తెలిసి ఉండాలి. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మనలో స్వస్థపరుస్తాడు. అదే 18వ వచనంలో 9:18 మీరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూసి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిన సాగిలపడితిని. చూడండి, ఇశ్రాయేలు కొరకు 40 పగళ్ళు 40 రాత్రులు మరి అన్నపానములు మాని నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. మనం సాగిలపడుతున్నామా? దేవుని సన్నిధికి వచ్చి కనీసం అయ్యా ప్రార్థన చేసుకుంటున్నామా? వచ్చి దెబ్బలకు వచ్చి కూర్చోవడం, లేచిపోవడం ఇదే అలవాటు అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి జ్ఞానులు కూడా బంగారము సంతాన్ని గౌరవం అర్పించినప్పుడు వాళ్ళు సాష్టాంగపడి సాగిలపడి దేవుని ఆరాధించేది. సరే, మనం అంతా కూడా ఆరాధిస్తలేము. మన ఆరాధనకు వాళ్ళ ఆరాధనకు ఎంత డిఫరెన్స్ ఉన్నది? ఏమైనా మీ దిగులు పెట్టి కొంతమంది చెప్పులు వేసుకుని లోపలికి వచ్చి చర్చిలో ఉండడం చూస్తున్నాం. మోసేతో దేవుడు ఏం చెప్పిండు? నీ చెప్పులు విడువు, నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధమైంది అని చెప్పాడు. నేను ఆయా సంఘాలలో అక్కడ వెళ్ళినప్పుడు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడి వాక్యానుసారంగానే మనం ప్రవర్తించాలి. దేవుడు ఏం చెప్పిండో అదే మనం చేయాలి. లోకం మనం ఎదిరించండి, ద్వేషించండి, దూషించండి, మన పేరు చెడ్డదని కొట్టివేసినా మనకు బాధ లేదు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ రోగం పోకపోయినా, నీ సమస్య తీరకపోయినా ఒక్కటి నేర్చుకోవాలి. మన అంతరాత్మలో మనం దేవుడితోటి ప్రార్థన చేసుకొని సైలెన్స్గా మనం కొన్ని దినాలు ప్రభుత్వంలో ఉపవాసం ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారని నేను మీకు చెప్తున్నాను. అందుకే నేను ఇశ్రాయేలు చెడు నడిచినందుకు మోషే వారి కొరకు 40 దినాలు అన్నపానములు మాని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఒకరికొరకు ఒకరు కూడా మనం మాని ప్రార్థన చేయొచ్చు. మీకు బాధలు, కష్టాలు, శోధనలు ఉన్నప్పుడు మీ కుటుంబంలో ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇంకా 1వ రాజుల్లో రండి, దయచేసి తీసుకొని 1వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 1వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి చదవండి. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగల్లో ప్రయాణము చేసి దేవిని పర్వతమని పేరు పెట్టబడిన ఓరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. చూడండి, దేవుడు తన దూతను పంపిండు. ఎవరి దగ్గరికి? ఏలియా దగ్గరికి. ఏమని పంపిండు? నువ్వు లేచి భోజనం చేయి. నువ్వు భోజనం చేయనప్పుడు దేవునికి తెలుసు. ఎందుకంటే ధనవంతుని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అతడు రోజుకు 3 సార్లు సుఖంగా తినేవాడు, దేవుని ఆరాధించేవాడు కాదు. ఎంత ఏ స్టేజ్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మనిషి మట్టిగా మళ్ళీ తీరాల్సిందే. నేను చేరును, నేను ఒక డాక్టర్ను, నేను ఒక యాక్టర్ను, నేను ఒక మంత్రిని, నేను ఒక పిఎంను, సీఎంను అనుకుంటే కాదు. బిడ్డని టైం అయిపోయిందంటే వెళ్ళిపోవాలి. అందుకే నేను చెప్తున్న దుర్దినం రాకముందే, సరిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరించుకో. ఏలియా ఒక బదరి వృక్షం కింద కూర్చున్నప్పుడు దేవదూత వచ్చి, ఏలియా లేచి భోజనం చేయి, నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు నేను సిద్ధపట్టు చేసి ఉన్నాను, వెళ్ళాలి అని చెప్పి
దేవుడే తన దూతను పంపిండు. క్రైస్తవులమైన మనకు ఇరుకులో, కష్టంలో, బాధలో, రోగంలో ఎప్పుడైనా దేవదూతల నుంచి మాట్లాడైనా చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాక్యం వింటున్నా, లైవ్ వింటున్న ప్రతి వారిని మీరు దేవదూతలను కూడా చూడకపోతే ఎట్లా? నా ప్రతి దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, నాకైతే మొత్తం ఆపరేషన్ కడపంతా కోసి 6 రోజులు పేగులను బయట పెట్టిన అసలు నేను ఈ స్టేజ్గా ఈ రీతిగా ఉండి మీ మధ్యలో నేను ఇప్పుడు వాక్యం చెప్పే స్టేజ్ కాదన్నా. అవునా? ఎంత ఓట్స్ చేసాను. కానీ నేనైతే ఒకటే ప్రార్థన చేస్తున్నాను, దేవాన్ని చిత్తం ఎందుకు ఇదే చేసినామని. నాకు ఒక రాత్రి మంచి బట్టలు వేసుకొని తెల్లటి వస్త్రాలు వేసుకున్నాం మనుషులు వచ్చి, కొత్త టెక్నాలజీ తోటి మేము బాధిస్తున్నాం అని ఒకటి దేవుని యొక్క స్వరం దేవదూతలా వచ్చి కళలో వచ్చి లేపినప్పుడు నా పెయిన్ నా నొప్పంతా పోయింది. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా నేను ఒక గోలి మింగలేను కూడా. మీకు ఎందుకు చెప్తున్నానంటే, కష్టంలో, రోగులు, బాధలు ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపి ఆదరిస్తాడు. ఈ మర్మాన్ని ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకసారి గమనించండి, మరియ దగ్గరికి దేవదూతను పంపి, మరియ భయపడదు, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభుని తోడైనాడు. దేవుడితో ప్రతి క్రైస్తవ విశ్వాసం ఉంటుంది, ప్రతి చర్చకొచ్చే బిడ్డలకు ఉంటుంది. వాడు చేత పని చేస్తేంది దేవునితో నీకున్నాక, వాడు మంత్రాలు చెప్తేంది దేవుని తోడున్నాక, నీకు ఎంత పెద్ద రోగం వచ్చేది దేవుని తోడు నీకున్నాక, ఎవరు చేసినా భయపడద్దు. ఎందుకు చెప్పనా? మీరు ఉపవాసం ఒకరోజు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆదరిస్తాడు. ఇప్పుడు దేవుడే ఏరియాని పిలిచి నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, నేను చెప్పే పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ గౌరవం చెప్పిండు. అసలు మీరు మీ జీవితంలో ప్రార్థన ఎంతవరకు చేస్తున్నారు దేవుని కొరకు? నేను ఈరోజు ప్రార్థన చేస్తాను డిసైడ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏం లేదు, చాలా తక్కువ. చదువు కంటిన్యూషన్ అదే వారు నా ప్రాణమును కూడా తీయుటకై చూచుచున్నారని మనవి చేశాను. ఏరియా దేవతతో ఏం చెప్తున్నాయి? అయ్యా ప్రభావం నా ప్రాణం చేయడానికి కూడా చూస్తాను. అవును, మన శత్రువులు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తారు. వింటున్నా, వీరి పేరు ఎప్పుడు మార్చిపోతుందా అని చూస్తుంటారు. కానీ దేవుని లిస్టులో, దేవుని సంఘంలో గ్రంథము వ్రాయబడుతూ ఉంటుంది. ఆయన సెలవు లేదు, ఏమి జరగదు. 40 రోజులు అక్కడ ఆహారం ఉండక రాత్రి వాళ్ళు ప్రయాణం చేసి ఓరేపు పర్వతంలో 18 వరకు మీరు చూస్తే, 1వ రాజుల గ్రంథం 19:7 నుంచి 18 వరకు చూస్తే 40 రోజులు ఏరియా మరి అక్కడ ఓరేపు పర్వతం ముందు ఒక గోరు అన్నపానములు పుచ్చుకోగా ప్రార్థనలో గడిపి మరి దేవుని శక్తి పొందేది. నేను చెప్తున్నా, కష్టాలు, రోగాలు, మరణాలు ఇవన్నీ రాగానే అప్పుడు కాగానే తిరిగి పడదు. ప్రార్థన చేయి, దేవుడు ఇరుకులో విశాలంగా చేస్తాడు. అక్క, దేవుడు కష్టంలో ఆదరిస్తాడు, రోగంలో ఆదరిస్తాడు, స్వస్థపరుస్తాడు. కాబట్టి వెంటనే మరి దేవుడు అక్కడ ఏరియాను వినిపించినట్టు చూస్తున్నా. నేను మీకు షార్ట్గా చెప్తున్నా, ఆ దైవజనులు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అసలు మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాం? మన సమస్యలు చేయడానికి, మన రోగాలు పోవడానికి, మన ఇబ్బందులు పోవడానికి ఎన్నిసార్లు ఉంటాము ఉపవాసం? చూడండి, నా ప్రాణం తీయాలని చూస్తున్నారని ఎవరంటారు? ఏరియా అంటారు. అయినా కూడా నేను శక్తి మించిన ప్రయాణం సిద్ధపడి చేసిన ఈ ఆహారం తిని బలం పొందు. ఎవరు ఎన్ని చేసినా దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆయన చిత్తం లేకుండా ఒక తల వెంట్రుక కూడా రాలిపోదు. అంతేకాదు, ఒక తల వెంట్రుక నలుపు కానీ తెలుపు కానీ చేయలేరు ఈ మానవులు. వింటున్నా? అంత గొప్ప దేవుడిని ఇప్పుడు మీరు చర్చకొచ్చి ఆరాధిస్తున్నారు. ఈ దయ్యాలు ఏం చేస్తాయి, రోగాలు ఏం చేస్తాయి, సమస్యలు ఏం చేస్తాయి, అప్పులు ఏం చేస్తాయి? ఆయన నిన్ను దీవిస్తే, ఆశీర్వాదింపబడతారు. కానీ ఈరోజు ఎందుకు ఉపవాసం చేయాలి అంటే, మరి మోసేలాగా మరి ప్రార్థన చేద్దాం, ఏలేలాగా ప్రార్థన చేద్దాం. ఇంకొకటి కూడా దయచేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, అదే 1వ రాజుల గ్రంథం 21:27 నుంచి చూడండి.
ఒకటో రాజుల గ్రంథం 21 అహాబు ఆ మాటలు విని ఆ, తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా ఉమ్. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై, చూడండి అహాబు రాజు ఏం చేసిండు? తన వస్త్రాలు చింపుకొని గోనెపట్ట గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి గోనె పట్ట మీద పనుండి వ్యాకుల పడుచుండగా వ్యాపారం పడుచుండగా. యెహో- ఇక్కడ మీరంతా గమనించారు మన వాక్యాన్ని. మనం చర్చకొచ్చాడు శుభ్రమైన బట్టలు పరిశుద్ధంగా వేసుకొని వస్తాం. కానీ ఇక్కడ రాజే అహాబు రాజు ఏం చేసిండు? అహాబు రాజు తన వస్త్రాలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని, మనం గోనె పట్ట కట్టుకొని సృష్టిస్తాడు. మరి ఇది వాక్యం కాదా? మీరే చెప్పాలి. ఈ వాక్యం మనం పాటించదా? మన హృదయాన్ని చుట్టుకొని దేవుని వైపు చూస్తూ మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు అహాబు ప్రార్థన విన్నట్టు మన ప్రార్థన కూడా వింటాడు. విని మనం క్షమించి స్వస్థపడతాడు. రోగం వచ్చిన, ఆఫ్ వచ్చిన, సమస్యలు వచ్చిన, ఎందుకంటే తగ్గించుకోవాలి. ఇంకొకటి కూడా నేను జ్ఞాపకం చేస్తాను. అహాబు కూడా ఉపవాసం ఉన్నట్టున్నది. దాని గ్రంథంలోకి రండి. లేఖనాలు నేను షార్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నా, గమనించండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18 నుంచి 24 వరకు లేఖనాలు రాస్తుంది. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. ఇక్కడ రాజు ఉపవాసం ఉన్నాడు. గజేషుడు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఎందుకున్నాడు? దానియేలు సింహంలో వేసింది. ఆ దైవజనుని వేసే వరకు ఆయనకు మనశ్శాంతి లేదు. అయ్యో, నేను ఏ తప్పు చేయని సింహంలో వేసిన కదా. ఆ రాత్రి ఉపవాసం నుండి నాట్య వాద్యాలు నగరంలో మరి వాయించకుండా ఆపేసి ఉపవాసం ఉండి ఉన్నట్టు మనం దగ్గర చూస్తాం. చదువు. అతనికి నిద్ర పట్టకపోయాను. రాజు నిద్ర కూడా పట్టలేదు. అనవసరంగా దేవుని బిడ్డలు ఏమన్నా అన్నా, దూషించిన, వేయించిన, హింసించిన దేవుడు ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. ఇక్కడ రాజైన దర్యావేషుకు ఆ రోజు నిద్ర పట్టలేదు, భోజనం చేయలేదు. అయితే ఏం జరిగింది? తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయిను. సింహాల గుహ దగ్గరికి త్వరపడిపోయి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. చూడండి, రాజు తెలుసుకున్నాడు మనం ఆరాధించే దేవుడు జీవం గలవాడు. ఆ రాజు తెలుసుకున్నాడు. నిన్ను బట్టి నీ గురువులో ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలి. నిన్ను బట్టి నువ్వు స్థిరంగా ప్రభులో ఉంటే నిన్ను బట్టి అనేకులు తెలుసుకోవాలి. ఇక్కడ రాజు దర్యావేషు రాజు దాని దగ్గరికి వచ్చి, వేగరేమి దగ్గరికి వచ్చి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. చూడండి, మనం నిత్యం చర్చకొస్తాం, నిత్యం ప్రార్థన చేస్తాం. ఆ నిత్యం ప్రార్థన చేసే దేవుడు నీ అప్పుల్లో నుంచి విడిపించడా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ రోగంలో నుంచి విడిపించడా? నీ కష్టాల నుంచి తప్పకుండా విడిపిస్తాడు. ఏ మాత్రము క్రైస్తవ జీవితంలో భయం లేదు. యేసు వైపు చూస్తూ జీవిత యాత్రలో సాగిపోవాలి. దానియేలు ఏమంటాడు? అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. మనమైతే ఏమంటారు? అయ్యా రాజా, నాకు భయం లేదని సింహంలో అంటారు కదా. ఆయన మేనర్, ఆయన పద్ధతి, ఆయన మాట విధానం కూడా రాజు వచ్చి జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలను అంటే రాజు చిరకాలం జీవించును కాక అంటాడు. కానీ మనం అంటామా? నేను మీకు చెప్తున్నా, నోరులో మాట చట్టం వస్తే ఎవరికైనా బాగా అనిపిస్తుంది. ఇళ్ళ పొద్దు లేకుండా పెరుగు పొద్దులు ఉండాలంటాం. అవునా? తిరుగు చట్టం ఉండాలి. అన్న, అక్క అని ఆప్యాయత ఇస్తే ఎంతటి వాళ్ళైనా చాలా చక్కగా రెస్పాన్స్ ఇస్తారు. రాజు దానియేలు లోపల వేసినా కూడా దానియేలు ఎలా ఉన్నామంటే రాజు చిరకాలం జీవించును కాక అని ఆశీర్వదించాడు. అప్పుడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్నా.
నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడితేనే గనుక దేవుడు తన దూతను పంపి సింహముల నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు పూయించెను. మీకు ఒకటి గుర్తు చేస్తున్నా క్రైస్తవ విశ్వాసులకు, దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్ళు మూయించాడు. దేవుడు నిన్ను పంపి నీ రోగాన్ని ముట్టడా? ముడతాడు. చాలా భయమే లేదు. వాడు మంత్రాలు చేసినంత నాకు చేస్తున్నాడు మీరేది ఖర్చుడు. నా దేవుడు నన్ను తన దూతను ఆయన చూసుకున్నాడు. నేను లేఖనం గమనిస్తుంటే యెహోవాయందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షించును. యోసేపుకు దేవతలను పంపి మాట్లాడలేదా? సింహాల నోరు దేవుడు తన దూతను పంపి వాటి నోరు పోయలేదా? మాట్లాడడానికి ఎందుకు భయపడేది? వాడు ఏం చేతపడేది? ఎందుకు భయపడేది? ప్రభు ఉన్నాడు. ఆయన చిత్తం లేకుంటే ఏం జరగదని గుర్తు పెట్టుకోండి క్రైస్తవ విశ్వాసులారా. వాడు ఎన్ని చేసినా ఏం కాదు, ఎవ్వరు ఎన్ని చేసినా ఏం కాదు. నీ పేరు లేకుండా భూమి మీద పొట్టి వేదనగా తలస్తారు, ఆడైపోతాడు. బాగా గుర్తు పెట్టుకోండి. ఆయన చేతులు మీరు చెక్కబడ్డారు. దానిలో సింహం గోళ్ళు వేసినప్పుడు ఆయనకి ఎంత భయం కావచ్చు? భయపడ్డా? ఏం లేదు. వాటిని తలదిల్లలాగా పెట్టుకొని అట్లంతా కలిపేది వాటి మధ్యలో. మనం సింహాల మధ్యలో లేము, ఉన్నామా? సమస్యల మధ్యలో ఉన్నాం, అప్పుల మధ్యలో ఉన్నాం, రోగముల మధ్యలో ఉన్నాం, ఇంకా చేతబడ్డ మధ్యలో ఉన్నాం, మానసికుల మధ్య మనం ఉన్నాం. ఇప్పుడు ఏసునామమునంటే వెళ్ళిపోతాయి. ఇంటిలా భయపడద్దు. మన జీవితంలో విశ్వాసాన్ని స్థిరంగా బలపరచుకోవాలి. నన్ను చూసైనా మీరు నేర్చుకోండి, నా స్థితిని చూసైనా మీరు నేర్చుకోండి. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం దేవుని కృప. హైదరాబాద్ నుంచి తమిళనాడు దాకా అందరూ ఇప్పుడు అప్పుడు స్వస్థత వేసుకోబోతారన్నారు. అవునా? ప్రత్యక్షంగా నారాయణ మీరే నా సాక్షులు. నా పక్క నుండి ప్రతి క్షణం క్షణం అబ్జర్వేషన్ చేసిండు. ఏదేమైనా నాకు నారాయణ ఇక్కడ ఒకరు ఆ స్త్రీ అందరూ నిన్ను ఎప్పుడు చచ్చిపోతారా ఎప్పుడు వేసుకుంటారా అని చూస్తాను కదా ఊర్లే అన్నాడు. అప్పుడు నేనేమన్నా నాకేం టికెట్ లేదు చెప్పనా? తప్పు లేనప్పుడు గుర్తులు ఆడవచ్చు తెలుసా? ఆయన తన దూతను పంపి నన్ను ఆడుకుంటాడు. నా పేరు బిడ్డారా, బాధలు అప్పులు కష్టంలో రోగంలో ఉన్నప్పుడు దిగగంటూ ఇంకెక్కువగా దేవుని స్థుతించు. వాటి నోరు మూసిన దేవుడు నీ మీదకి వచ్చిన వారిని, నీకు చేతబడి చేసేవారిని, నేను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేవారిని ఆయన చూసుకుంటాడు. అందుకే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే క్రైస్తవ జీవితంలో ఉపవాసం చాలా శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. మీకు మీ మనసులో మీరు నిశ్చయించుకున్న ప్రకారంగా ఉపవాసం ఉండండి. ఇప్పుడు ఎంతమంది చేసిండు? మోసే చేసిండు, ఏలియా చేసిండు, దానియేలు చేసిండు, ఇంకా మహాప్రాంతం కూడా చేసినట్టు మనం చూస్తున్నాం. ఇంకా ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. మాదీయుడగు అహేశ్వరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమునందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చూడండి. మీకు కష్టాలు, రోగాలు, సమస్యలు వచ్చినప్పుడు ఫస్ట్ మీ మనసు నిబ్బరం చేసుకొని దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి. మీ మనసు నిబ్బరం చేసుకోవాలి. ఏదో నిబ్బరం చేసుకోకుండా అన్ని సమస్యలతో వచ్చి మీ తలంపులన్నిటితో కాకుండా మీ మనసు నిబ్బరం చేసుకొని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవాలి. దానియేలు అయితే తలపై ధూళి పోసుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేసిండు. చూడండి ప్రియులారా, మీరు ఏ రకంగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు ప్రార్థన? ఎప్పుడు వస్తుంది ప్రార్థన? కష్టాలు ఎక్కువైనప్పుడు మిమ్మల్ని మీరు దేవుని దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర మీరు తెలియాలి. అదే దానియేలు గ్రంథంలో చూడండి
10వ అధ్యాయం 3 నుంచి 13 వరకు దానియేలు గ్రంథంలో వ్రాయబడ్డది. చూడండి. 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనము చేయలేక ఉంటిని. 3 వారాలు ఉన్నాడు. అంటే 3 వారాలు అంటే 21 రోజులు. 21 రోజులు దేవుని దగ్గర ఉపవాసం గడిపిండు. ఎవరు? దానియేలు. అన్నపానాలు అన్నీ తీసేసి మాని దేవుని దగ్గర గడిపిండు. మనం ఎంతసేపు చేస్తున్నాం? కొద్దిసేపు వాక్యం ఎక్కువ చెప్పగానే ఎప్పుడు క్లోజ్ చేస్తాడా వెళ్ళిపోతామా అనుకుంటారు. అవునా? తెలివి కావాలన్నా, జ్ఞానం రావాలన్నా, అప్పులు పోవాలన్నా, సమస్యలు తీరాలన్నా, రోగం బాగా కావాలన్నా, నేను నేర్చుకున్నా, మీకు కూడా అదే చెప్తున్నా. ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. మీ మనసులో మీరు నిశ్చయించుకొని ప్రార్థన చేసుకోండి. చాలామంది దైవజనులు అదే బైబిల్ గ్రంథంలో చెప్పిండ్రు. చూడండి, నేను మీకు చెప్తున్నా, ప్రార్థన లేకుంటే నేను ఎప్పుడో మట్టిగా మారిపోయేటోని 2019లోనే. ఇంకా నేను సజీవ లెక్కలో ఈరోజు మీ ముందునంటే మీ అందరి ప్రార్థన ఫలితం. ప్రార్థన మనలో ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది. ప్రియులారా, ఎప్పుడు కూడా మర్చిపోకండి. ప్రార్థనలో చాలా దిగజారిపోతున్నారు సంఘస్థులు, విశ్వాసులు. మంచి అద్భుతాలు, రోగాలు, స్వస్థతలు అన్నీ జరుగుతున్నాయి. ఎందుకు దిగజారిపోతుండ్రు? ప్రార్థన అంటే ఇంకా నన్ను తొందర పెట్టాలి వచ్చి అన్న ఇంకెత్తే ఎప్పుడు టైం అవుతుందని. కానీ ఎట్లున్నారంటే తినచ్చు, త్రాగచ్చు, ఇదే కాలమా, ఇదే సమయం అనుకుంటూ గడిపిసిపోతుంది. దయచేసి అలా ఉండకండి. ఆ సమయమైనను, ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండి ప్రభు రాకడ కొరకు కనిపెట్టండి. ఇంకా నేను షార్ట్గా చెప్తా. ఎస్తేర్ గ్రంథంలోకి రండి. ఎస్తేర్ గ్రంథం ఇటుంటుంది. ఇండెక్స్ చూసుకోవాలి. బైబిల్స్ కూడా ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. ఎస్తేరు ఈమె చాలా అందంగా ఉంటుంది. ఈమె ఎన్ని రోజులు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసిందో తన ప్రజల కొరకు చూడండి. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 13 నుంచి 16 వరకు చూడండి. దొరుకుతలేదా? బైబిల్స్ ఎప్పుడు చదివితే ఇండెక్స్ చూడాలంటే ఇక్కడ ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. ఇక్కడ ఇండెక్స్ చూస్తే పాత నిబంధనలో ఉంటుంది. చూడండి, మీరు గొండి సుషాను నగరంలో 3 రోజులు అన్నపానాలు ఉంచుకోకుండా నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని ఎస్తేర్ చెప్పింది. అందరూ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు. అద్భుతంగా దేవుడు ఎస్తేర్ వైపు విజయం చేసిండు, చూపిండు. నేను మీకు చెప్తున్నా, మీ సమస్య తీరలేదనుకోరే కొంచెం ప్రభు దగ్గర ఎక్కువ గడుపు. దేవుడు ఖచ్చితంగా మార్గం తెస్తాడు. చూడండి, సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, కానీ పేతురు వాటికి వచ్చేవారు వాటంతకు అవే తెరుచుకున్నాయి. అరే ఎట్లా తెరుచుకున్నాయి? ప్రార్థన. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసాడు. మొదటి కావాలి వాడిని, రెండో కావాలి వాడిని దాటి బయటకు వచ్చేసాడు పేతురు లేని బట్టలు సరి కట్టుకో అని చెప్పింది దేవదూత వచ్చి. క్రైస్తవ జీవితంలో ఉపవాస ప్రార్థన మేము చేస్తున్నామని చెప్పడం కాదు, దేవదూతలు కూడా మనకు సహకరిస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చి చెప్తాయి. నన్నైతే ఇట్లా లేపి నువ్వు సరి చేసుకో అని చెప్పినప్పుడు మీ అందరి ప్రార్థన వల్ల స్వస్థత పొందిన. ఇక్కడ ఎస్తేర్ కూడా 3 రోజులు ఉపవాసం గడిపినట్లు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా యేసు ప్రభువు కూడా బైబిల్ గ్రంథంలో తీసుకోండి. ఒకటి యోనా 3వ అధ్యాయం చూడండి. యోనా గ్రంథం అట్లా లాస్ట్ ఉంటుంది. దేవుడు ఏం చెప్పింది తెలుసా? యోనా, నువ్వు నిన్నే మహాపట్టణానికి పో, ఈ పట్టణము నాశనం అవుతుందని ప్రకటన చేయి అని చెప్పు అని చెప్తే తర్షీషు పారిపోయింది. అయితే అక్కడ 3వ అధ్యాయంలో చూసుకుంటే ఆ పట్టణానికి నాశనం రాబోతుంది. ఏ పట్టణం అది? నినివే పట్టణం. నిన్న వల్ల వరదలు చూడు, ఎన్ని టీవీలలో చూస్తుంటే ఎన్ని వరదలు ఎంత ఉన్నది.
మనం చెప్పిన మాట ఎవరు వింటారు? దేవుడు తన ఉగ్రతను పంపినప్పుడు ఎవ్వరు కూడా ఏమి కూడా ఇట్లా అడ్డు పెట్టినా ఆగది. వింటున్నా? ఏది ఆగది అడ్డు పెడితే ఆయన కాపుదల, ఆయన భద్రత ఉంటే యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. నేను ఇప్పుడు ఏం చెప్పినా, సంఘం ప్రార్థన చేస్తుంటే అక్కడ గన్ను పట్టుకొని మొదటి కావాలి వాడు, రెండో వాడు ఉన్నాడు, ఆయన వాళ్ళని దాటేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. వాళ్ళు ఇలా కనబడుతున్నారు. దేవుడు నీ కళ్ళకు మబ్బును కమ్మేసిండు అనుకో, ఏం చేయగలవు? ఉపవాస ప్రార్థన అంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది. వాడు మంత్రాలు చేయని, వాడు చీదవలు చేయని, దైవ శక్తులను వెంటాడని ప్రార్థన చేయి. ఉపవాస బాణాల నుంచి వెయ్యి, అవన్నీ తొలగిపోతాయి. జీవితయాత్రలో ప్రభు వైపు చూస్తూ ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలోకి వెళ్ళి ఎంత హ్యాపీగా పోయిండు, పాటలు పాడుకుంటూ పోయిండు. ఈ ఉన్న కొద్ది సమయంలో, ఈ ఉన్న కొద్ది ఈ జీవితయాత్రలో, బ్రతుకులో ప్రభు వైపు చూస్తూ ఉత్సాహంగా సాగిపోతూ ఉండాలి. ఎట్లా? బాధలతోట, రోగాల సమస్యలతోట. ఆ ఇశ్రాయేలు ఎట్లా పోయింది తెలుసా? ఇశ్రాయేలీయులు అయితే ఎంత సంతోషంగా జీవితయాత్రలో సముద్రం గుంటా వెళ్ళిపోయిందో, మిమ్మల్ని ఏ సముద్రం ఇప్పుడు వచ్చి మిమ్మల్ని ముడుస్తలే. ముస్తుందా? కానీ రోగాలు ముస్తున్నాయి, సమస్యలు ముస్తున్నాయి, అప్పులు ముస్తున్నాయి, కేసులు ముస్తున్నాయి, ఆ మంత్ర శక్తులతోటి ముంచబడతాడు. అయితే ప్రభు వైపు చూస్తూ మీరు ప్రార్థన చేసినప్పుడు నీ పక్షంగా యుద్ధం చేసేవాడు ఎవరు? యెహోవా. ఆయన యుద్ధ శూరుడు అని గుర్తుపెట్టుకో. నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, నీ జీవితాన్ని ఆయన ధన్యం చేస్తాడు. ఎప్పుడు నువ్వు ఆ దైవజనుల వల్ల ఉపవాసం ఉండి ప్రార్థించు. వింటున్నా? దేవుడు విజయం నీకు అనుగ్రహిస్తాడు. ఇంకా నేను ఆ నినివే ప్రజలు అక్కడికి యోనా వెళ్ళి 3వ అధ్యాయంలో చూస్తే, ఓ నినివే ప్రజలారా, ఈ పట్టణానికి మహానాశనం రాబోతుంది అన్నప్పుడు పెద్దలు మొదలుకొని, అధికారులు మొదలుకొని, చిన్నవారి వరకు తమ పాపాలు ఒప్పుకొని అందరూ తమ బట్టలు విప్పి గోనె బట్టలు కట్టుకొని కూర్చుండి దేవుణ్ణి ప్రార్థించిండు. మన లోపల తగ్గింపు అనేది ఉండాలి. మనం మంచి విశ్వాసం, మనకు పొగుడుకునేది కాదు. మంచి పాస్టర్ నేను చెప్పుకునేది కాదు. మంచి భక్తులమని మనం బైబిల్ పట్టుకున్నంత మాత్రంలో భక్తులమని అనుకోకూడదు. మనం ప్రతిరోజు ప్రభు ఎదుట తగ్గించుకొని చాలా దీనంగా ప్రార్థించుకోవాలి. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వింటాడు. నిన్ను, నీ దేశాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను స్వస్థపరిచి సమాధానం, శాంతి మీకు అనుగ్రహిస్తాడు. అందుకే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1-11 వరకు యేసు ప్రభు కూడా 40 దివారాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు. అవును, కష్టాలు ఎవరికి వస్తాయి? మనకు వస్తాయి. ఒత్తింది యేసు ప్రభుని సైతాన్ని శోధించాలి కదా. ఆయన ఉపవాసం, నువ్వు దేవుని కుమారుడు అయితే ఒక్కసారి నాకు మొక్కు మాట్లాడుతుంది సైతాన్ వచ్చి, అయ్యా నిద్రపో, ఆయన వాక్యం చెప్తాను నిద్రపో అని చెప్తుంది. వింటుందా? గోడకూరు ఎప్పుడు ముగిస్తాడో, తొందరగా అయిపోతే బాగుండు అనుకుంటుంది. ఇప్పుడు యేసుప్రభు దగ్గరకు సైతాన్ ఏమన్నా అన్నదో చూడండి. అప్పుడు యేసు
అరణ్యానికి ఆత్మ వలన కొనుక్కోబడ్డాడు. యేసు ప్రభు కూడా ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దినాలు 40 రాత్రులు ఉన్నాడు. మరి మనం ఎన్నిసార్లు ఉంటాను? కనీసం నెలలో ఒక్కసారి ఒక్క రోజైనా దేనితో గడపడం నేర్చుకోండి. వింటున్నా? ఎస్తేర్ 3 రోజులు ఉన్నది, ఏలియా 40 రోజులు ఉన్నాడు, మోసే 40 రోజులు ఉన్నాడు, యేసు ప్రభు 40 days ఉన్నాడు. మరి నువ్వు చూడండి, నేను మీకు ఒకటి చెప్తా. అన్నకు సంతానం కలగనప్పుడు ఆమె అన్నపానాలు ముచ్చుకోకుండా దేవుని సన్నిధిలో కన్నీరు రాచుకుంటే నేను ముచ్చుకొని ఈ సంవత్సరం నాకున్న ఈ గుడ్రాల ధనం నా దేవుడు తీసేయాలి అని ప్రార్థన చేసింది. అవును, నీలో ఉన్న నిన్ను పీడిస్తున్న సైతాన్ని పోవాలంటే ప్రార్థన చేయి. నీలో ఉన్న రోగం తొలగిపోవాలంటే ప్రార్థన చేయి. నీ అప్పులు పోయి నువ్వు మంచిగా స్థిరంగా ఉండాలంటే ప్రార్థన చేయి. ప్రార్థన నీ జీవితంలో తక్కువైనప్పుడు ఇవన్నీ నిన్ను చుట్టుముట్టుకుంటే ప్రియులారా, నేను ప్రభు వాక్యం బట్టి నీతో చెప్తున్నా, ప్రార్థన నీ జీవితంలో ఉన్నప్పుడు నీ జీవితం ధన్యమైపోతుంది. యేసు ప్రభు అయితే 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది చేత శోధింపబడ్డాడు. అవును, అపవాది అప్పుడు కాదు, ఇప్పుడు నేను తెలిస్తే రాంటి వస్తాయి, పెద్ద సమస్య కాదు, కానీ మీరు వాటిని జయించాలి. ప్రతి క్రైస్తవ సంఘానికి విశ్వాసంలో చెప్తున్నా, సైతాన రాని ఇక్కడ చూసిన ఎక్కడున్నా పడిపోవడం, బయటకు రావడం చూస్తున్నాం. ఎందుకంటే మన దేవుని వాక్యము శక్తి కలది, దేవుని వాక్యము విలువైంది, పవిత్రమైనది, బలమైంది. మీరు ఈ దేవుని వాక్యాన్ని పూజించాలి, చదవాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి. జీవితయాత్రలో విజయవేదులుగా లోకంలో క్రైస్తవ బిడ్డగా వెలుగుతూ ఉండాలి, అనేకులను వెలిగిస్తూ జీవితయాత్రలో సాగిపోవాలి. చిన్న రోగం రాగానే ముఖం మార్చుకొని ఉండొద్దు, చిన్న అప్పులు కాగానే దిగజారిపోకండి. నీకు ఏ సమస్య వచ్చినా, సమస్యలో ఉన్నా నాకు విడుదల దయచేయమని ప్రార్థన చేయండి. ఇరుకులో దేవుడు విశాలంగా చేసేవాడు, రోగంలో స్వస్థపరిచేవాడు. మిత్రులా చూడండి, ఆదాయం తీసుకోండి, అడవిలో అక్కడ ఏం లేదు, ఆ చిన్న పిల్లవాడిని ఒక చెట్టు పొద మీద పడేసి ఎలుగెత్తేసింది దేవుని ఎదుట. అయ్యా, నేను ఆ పిల్లవాడిని చావు చూడలేను ప్రభువా, ఆ పిల్లవాడి చనిపోతాడు, నేను లేవు, అరణ్యం అది. దేవుడు ఏం చేసింది తెలుసా? అద్భుతాలు అక్కడ ఉండని గుర్తించాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. అప్పుడంటే ఏమైతుంది? ఆయన నిన్ను ఆశీర్వదిస్తే నీ జీవితమే ధన్యమైపోతుంది. ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసారా ఎప్పుడు దిగజారిపోకండి. రోగం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మీరు దేవుని కనుక విడిచిపోతే ఇంకా చాలా కష్టాలు పడతారు. ఉపవాసం ఉండి మీకు తలంపు కలిగకపోతే ప్రభుత్వం మీరు ఎక్కువగా మాట్లాడండి. యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు సైతాన్ని ఏమని శోధించిందో చూడండి, చెప్పినట్టు ముగిస్తావు. నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకున్నా. సైతానికి అవసరం అది రొట్టెలు మార్చడం అంటే శోధన. మీరు గుడికి పోతారు, మీకు ఎట్లెందుకైతే? అవును, ఒక్కటి మనకు తెలుసు, దేవుడు అనాది కాలంలోనే మనిషిని చేసిండు. నరుడిని సృజించినప్పుడే దేవుడు చేసిండు. నిన్ను నేల నుంచి తీసినట్టు మట్టిగా మళ్ళా మారిపోవాలి. ఎన్ని రోజులున్నా వేరు తప్పదు, 100 ఏళ్ళున్నా సభ తప్పదు. దేవుని వాక్యం ఖచ్చితం. ఇప్పుడు మన ఇంకా మనం చనిపోయినంత మాత్రంలో దేవుని వాక్యం అవుతుందా? ఎప్పుడైనా అవుతాం, కానీ ఉన్నంతసేపు నిజమైన రక్షకుని కలిగి విశ్వాస జీవితాలలో సాగిపోదాం. ఇంకా సైతాన్ వచ్చి ఒకసారి నాకు మొక్క రాదు, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానని చెప్తారు. దేవుడు ఏమన్నట్టు తెలుసా? సైతానా, నీ దేవునికి మాత్రమే మొక్కుమన్నాడు. ఇంకొకసారి ఏమంటారు? శోధిస్తాడు. నువ్వు ఈ బయట నుంచి నేను పట్టుకుంటాను కదా, ఇది నువ్వు ప్రార్థన చేయి, నువ్వు బాగా శుద్ధం చేయి అని శోధించే వాళ్ళు లేరు. అవును, ఏ సైతాన్ వాళ్ళు ఒకరు ఉన్నప్పుడు ప్రతి విశ్వాసం గ్రహించాలి. నీ దేవుని శోధించదని మరొక చోట రాయబడింది. దేవుడు గ్రహించి వెంటనే తొలగిపోయింది. మీరు సైతాన్ని జయించి శక్తిమంతులు కావాలంటే సర్వాంగ కవచం ధరించుకోవాలి. నువ్వు కొత్త బట్టలు చేసుకుంటే ఎంత సంతోషం. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని సైతాన్ శక్తులను మీరు ఎదుర్కోవచ్చు ఈజీగా. ఇంకొకటి కూడా నేను చెప్పి నేను ముగిస్తాను.
పౌలు కూడా తన జీవితంలో చాలా సార్లు ఉపవాసం ఉన్నాడు. అపోస్తల కార్యంలో చూడండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 9లో పౌలు అతడు 3 దినములు చూపులేక అన్నపానము లేని పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ పౌలు ఎన్ని రోజులు అన్నపానాలు పుచ్చుకోకుంటున్నాడు? 3 దినములు. 3 దినాలు అన్నపానాలు ఏమి పుచ్చుకోలేక, కళ్ళ చూపు లేక ఉన్నారు. నేను మీకు చెప్తున్నాను, నా స్వస్థత లేదు, నా స్వస్థత అంటే అసలు దేవుడు కూడా ఎన్నిసార్లు కన్నీళ్ళు ఇచ్చుకుంటూ ప్రార్థన చేసిన దేవుడు ముట్టితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నా జీవితంలో జరిగింది కదా, నన్నే నేను సాక్షిగా తీసుకోమని మరీ హెచ్చరిస్తూ చెప్తున్నాను. పౌలు చూడండి, కథలు కనబడతలేవు, 3 రోజులు అన్నపానాలు ఉంచుకోకుండా ప్రార్థన చేస్తే అక్కడ ఏం జరిగింది? దమస్కు దేవుడు అననీయతో మాట్లాడి, అననీయ వెళ్ళి సౌలు మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగానే కన్నులో వంటివి పొరలు కింద పడ్డాయి. ఇప్పటి అయ్యగారు చేసిన, పాస్టర్ చేసిన, విశ్వాసం చేసిన పడతాయి ఎందుకు? నేను చెప్పిన స్వార్థం ఎదిగిపోయినప్పుడు, సంపాదన ఎక్కిపోయినప్పుడు పడదు. ఆధ్యాత్మికంగా ప్రభువు స్థిరంగా వాక్యానుసారంగా మనము ప్రతిదీ దేవుని మీద డిపెండ్ అయినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన పౌలు 3 రోజులు అన్నపానాలు ఉంచుకోక అక్కడ ఉన్నప్పుడు దేవుడు చూసి అననీయాన్ని పంపించిండు ఆ ఇంటికి. నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళు, నేను చెప్పేది వాస్తవం. ఒకరోజు నేను ఎంకామ్ చదువుతున్నా, ఎంకామ్ చదువుతుంటే అమ్మ ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఎంకామ్ చదువుతున్నా, బస్సులో పోతున్నా, ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర దిగానే నాకు దేవుడు చెప్పాడు. నిజంగా సెల్ ఫోన్లో మాట్లాడినట్టే, అరే ఏం గిట్టిన పడుతుందని దిగేసిన, ఈ గల్లీ పోవాలన్నాడు. ఆ గల్లీలో ఎవరు ఉంటారో నాకు తెలియదు. వెళ్తుంటే ఎప్పుడో చిన్ననాటి స్నేహితుడు అంతలో నాకు ఎదుర్కొంటాడు. నమస్కారము, ఇట్లా వస్తున్నాడు మీ దగ్గర, కానీ నాకు ఏమీ లేదా. నేను గోంగనే వాళ్ళ ఆయన చెప్తాడు, మా నాయన పక్షవాదం వచ్చి దాదాపు 9 నెలలు నడుస్తలేడు అని చెప్పాడు. అవునా, నాకేం తెలియదు కదా, లోపలికి పోయినా ఇక నేను అలా కాలు పెట్టగానే లేచి లుంగి కప్పుకొని బయటకు వచ్చి అయ్యవన్నానంట. నేను ప్రార్థన చేయగానే ముట్టగా. నేను ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు సజీవంగా చేసిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి, నేను అందరూ సాక్ష్యం లేదు. ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ఉపవాస ప్రార్థన చేయండి. మనకి ఏది ఉన్నా లేకపోయినా దేవుడు కార్యం చేస్తాడు. అయ్యో నాకు ఇది కావాలి, అది కావాలని మీరు ఆత్రపడకండి. మీ చింత యావత్తు ఆయన మీద, మీకున్న చింతను ప్రభు మీద ఆయన చూసుకుంటాడు. దేవుడి వాక్య భాగం మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలని అర్థమైంది కదా. కాబట్టి కష్టంలో, బాధలు, రోగంలో, సమస్యలు, ఎదుగులో, ఇబ్బందులు ఉపవాసం ఉండి దైవజనుల వల్ల ప్రార్థించండి, విజయం సాధించండి. దేవుడు మేము ఆశీర్వదించి దీవించుకున్నాక ఆమె ప్రార్థిస్తున్నాం. ఆమె ప్రేమిస్తున్నాం. మా తల్లి మీ పాదంలో స్తోత్రం. తర్వాత నిజమైన వాక్యాన్ని జీవించండి, ఆశ్రయించండి, సుఖసుఖాలు. ఇదిగో తండ్రి, మీ బిడ్డలందరూ మీ పాసన్నిధిలో ప్రార్థించుకుని దానిలో సింహంలో మేము వేయబడకపోయినా, అప్పుల ఊరిలో ఉన్న, రోగంలో ఉన్న, శీతవులతో ఉన్న, ఈ ఏడాది కట్టతో ఉన్న జీవం గల దేవుడి వైపు మమ్మల్ని రెట్టించుకొని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి నాయన, ప్రతి భయం నుంచి, శోధ నుంచి తప్పించండి. ప్రభా సైతాన్ని నుంచి శక్తి మాకు దయచేయమని రోజు బిడ్డలతో చుట్టుగా మాట్లాడి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే.